అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 24% హెచ్ఆర్ఏ మరో ఏడాది పొడిగింపు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. అలాగే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంటల్ అలవెన్స్ మనందరికీ తెలిసిందే. సో హెచ్ఆర్ఏ అనేది ఎంప్లాయీస్కి మాత్రమే వర్తిస్తుంది, పెన్షనర్స్కి అయితే వర్తించదు. ఎంప్లాయీస్లలో కూడా అద్దె ఇంట్లో ఉంటున్న వారికి మాత్రమే వర్తిస్తుంది, సొంత ఇండ్లు ఉన్న వారికి వర్తించదు. సో మరి 24% హెచ్ఆర్ఏని మరో ఏడాది పొడిగింపు చేస్తూ జీఓఎంఎస్ నెంబర్ 41 అయితే విడుదల చేసింది ప్రభుత్వము. సో మరి దీని ప్రకారంగా శుభవార్త, ప్రభుత్వ ఉద్యోగులకు 24% హెచ్ఆర్ఏ మరో ఏడాది పొడిగింపు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 24% హెచ్ఆర్ఏ ఇంటి గృహ అద్దె భత్యం హెచ్ఆర్ఏను మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది. పొడిగింపు పూర్తి వివరాలు. పొడిగింపు కాలపరిమితి. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 24% హెచ్ఆర్ఏ జూన్ 30, 2025తో ముగియాల్సి ఉంది. తాజా పొడిగింపుతో ఇది జూలై 1, 2025 నుంచి 30 జూన్ 2026 వరకు అమల్లో అయితే ఉంటుంది. వర్తించే ఉద్యోగులు. ఈ పొడిగింపు ప్రస్తుతం రాష్ట్ర సచివాలయ శాఖాధిపతుల కార్యాలయాలు, హెచ్ఓడీస్, అలాగే రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. హెచ్ఆర్ఏ స్లాబ్ మరియు గరిష్ట పరిమితి. రేటు బేసిక్ పే పై 24% హెచ్ఆర్ఏ చెల్లించబడుతుంది. గరిష్ట పరిమితి హెచ్ఆర్ఏ మొత్తం నెలకు 25,000 మించకుండా అయితే ఉంటుంది. నిర్ణయం వెనుక ఉన్నటువంటి కారణాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి. ప్రస్తుతం 12వ వేతన సవరణ సంఘం పిఆర్సీ నివేదిక ప్రభుత్వానికి ఇంకా అందలేదు. కొత్త పిఆర్సీ అమల్లోకి వచ్చే వరకు ప్రస్తుత హెచ్ఆర్ఏను కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశాయి. రెండవది ఆర్థిక భారం తగ్గించడం. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు మరియు సమీప ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అధిక అద్దెల భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 12వ పిఆర్సీ నివేదిక వచ్చేలోపు ఉద్యోగులకు ఆర్థికంగా చేయూతనివ్వటం ఈ పొడిగింపు యొక్క ముఖ్య లక్ష్యంగా అయితే ఉంది. మూడోది రివైజ్డ్ పే స్కేల్స్ ఆర్పిఎస్ 2022 కొనసాగింపు. 2022లో ప్రకటించిన రివైజ్డ్ పే స్కేల్స్లో భాగంగా 24% హెచ్ఆర్ఏను ప్రవేశపెట్టారు. కొత్త వేతన సవరణలు అమల్లోకి వచ్చేంత వరకు పాత ప్రయోజనాలను కొనసాగించడం పరిపాటి. అందులో భాగంగానే ఈ పొడిగింపు అయితే జరిగింది. ఉద్యోగులకు కలిగే ప్రయోజనం. ఈ పొడిగింపు నిర్ణయం వల్ల సచివాలయం మరియు ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు ఆర్థికంగా గణనీయమైన ప్రయోజనం చేకూరనుంది. ప్రతి నెల వారి వేతనంలో ఎలాంటి కోత లేకుండా ప్రస్తుతం అందుకుంటున్నటువంటి హెచ్ఆర్ఏనే మరో ఏడాది పాటు పొందగలుగుతారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.